నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పానెం హనుమిరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా తను భారీ మెజారిటీతో గెలవబోతున్నారని బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగాం సురేష్ అన్నారు. ఆదివారం బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామంలో ఎంపీ నందిగాం సురేష్, పానెం హనుమిరెడ్డి కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా కొప్పెరపాడు గ్రామానికి విచ్చేసిన ఎంపీ నందిగాం సురేష్ హనుమిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు అధికారంలోనికి వస్తే జరిగే నష్టాన్ని గురించి ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిందని, అదేవిధంగా ఎంపీగా తను, ఎమ్మెల్యేగా హనుమిరెడ్డి కలిసి పోటీ చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోనికి వస్తే నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అని, వైసీపీ అధికారంలోనికి వస్తేనే వారందరికీ న్యాయం జరుగుతుందని సురేష్ తెలియజేశారు. దగ్గరికి అంటారండి సార్. వచ్చేయండి మన ఎంపీ సురేష్ అన్న ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుట్టుని చరితగా చెప్పినదే నువ్వేగా, రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్న. చెప్ప మేము బాగున్నా ఇప్పుడు గడిచిన 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ ఆర్థికంగా ఎంతో నష్టపోయారని, ఒక చేతితో 10 రూపాయలు ఇస్తే మరో చేతితో 100 రూపాయలు వసూలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. అద్దెంకి పట్టణంలోని 20వ వార్డులో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని రవికుమార్ ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రవికుమార్ ఇంటింటికి తిరిగి టీడీపీ అధికారంలోనికి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాల గురించి వివరించి, వైసీపీ పాలనలో జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. తెలుగుదేశం పార్టీతోనే అద్దెంకి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ పాలన ఉంటుందని,
వైసీపీ అరాచక పాలనలో పేద ప్రజలందరూ ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఉద్యోగాలు లేక ఉపాధి లేక నష్టపోవడం జరిగిందని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని రవికుమార్ చెప్పారు. పట్టణంలో 20 వార్డులు తిరుగుతాము. ఎన్నికల ప్రచార భాగంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ భాగంగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేస్తామనేది కూడా మన ప్రజలకు వివరిస్తూ తిరుగుతాము. తప్పకుండా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మోసపూరితమైన హామీలతోటి ప్రజలు మోసం చేశారో అన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేస్తా. అదే కాకుండా మళ్ళీ కూడా 99% హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్తా ఉన్నారు. అదే కాకుండా నిన్న మనం చూస్తూ ఉన్నాం పెన్షన్ల విషయంలో ఎంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా రాజకీయం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఏదైతే పెన్షన్ సెక్రటరీ గ్రామ సచివాలయానికి వస్తాయో వాటన్నిటినీ ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా సచివాలయాలు ఇమీడియట్గా ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఉంటాయో వాటిలో ఉంటాయన్నీ కూడా ఒక 2 రోజుల్లోనే ఇమీడియట్గా పంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇవాళ సిఎస్ గారిని కూడా కలిసాము. మేము కానీ మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కలిసి తక్షణ దీన్ని రాజకీయ లబ్ధి కాకుండా ఇమీడియట్గా ఏదైతే పెన్షన్స్ ప్రభుత్వం దగ్గర నుంచి వస్తాయో అన్నీ కూడా ప్రజలకు ఇమీడియట్గా పంచాలి. దాన్ని కూడా ఆ డబ్బులన్నింటినీ కూడా వేరే వాటికి మళ్ళించి ఇవాళ ఏదో ప్రతిపక్షాలు పంచవద్దని అని ప్రజలకి పెన్షన్ ఇవ్వద్దని చెప్తున్నట్టు ఒక కుట్రపూర్వకమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. వాటిని తిప్పికొడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు వాలంటీర్లంటే భయమని, కానీ వాలంటీర్లు సింహ స్వప్నమని, 1వ తేదీ వచ్చిందంటే వాలంటీర్లు పెన్షన్దారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు ఇస్తుంటే వాలంటీర్లు కాదు ప్రభుత్వ అధికారులతో పెన్షన్ నగదు పంపిణీ చేయించమని కోర్టుకు వెళ్లి పెన్షన్దారులను ఇబ్బంది పెట్టే విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హస్తం ఉందని బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ ఆరోపించారు. శనివారం రాత్రి ఎంపీ నందిగాం సురేష్ అద్దెంకి వైసీపీ పార్టీ కార్యాలయానికి రాగా మీడియాతో మాట్లాడారు. పేదలంటే చంద్రబాబు నాయుడికి అలుసని, వారి వలనే పెన్షన్దారులకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ నగదు పంపిణీ చేయకుండా నిలుపుదల చేయించారని, చంద్రబాబు నాయుడును ఓడించిన ప్రతిసారి రాష్ట్ర ప్రజలపై కక్ష తీర్చుకుంటాడని, దానికి ఇదే కారణమన్నారు. సింగనమల వైసీపీ అభ్యర్థి గురించి చంద్రబాబు కించపరిచే విధంగా మాట్లాడారని, డ్రైవర్లు ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పు ఏముందని, రాష్ట్రంలో 25 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారని, వారందరినీ చంద్రబాబు అవమానించినట్లే అని, డ్రైవర్ వ్యవస్థ అనేది లేకపోతే రవాణా వ్యవస్థ కుదేలవుతుందన్నారు. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, అదేవిధంగా బీజేపీ నాయకులందరికీ కూడా వాలంటరీ వ్యవస్థను చూసి అరకొర భయం ఉండేదేమో అనుకున్నాం. వాళ్ళకి ఎలా కనిపిస్తూ ఉన్నారంటే వీళ్ళు సింహ స్వప్నాల్లా కనిపిస్తూ ఉన్నారు వాలంటరీ వ్యవస్థ. అందులో భాగంగానే వాళ్ళని చూసి వణుకు పుట్టి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్ళు సేవ చేయడానికి ముందుకు వస్తే దాని విషయంలో వాళ్ళు కోర్టులకు వెళ్ళి అడ్డుకున్న విధానం, రేపు 1వ తారీఖు పెన్షన్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి మరి కోర్టు ఆర్డర్లు రావడం, దీని అంతటి వెనక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే వాళ్ళ హస్తాలు ఉన్నాయి. వాళ్ళు ప్రతి ముసలి వాళ్ళు ఇంటికి వెళ్ళలేని వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరగలేక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మరి ఇవాళ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికి పంపించే విధంగా మరి అంత గొప్ప కార్యక్రమం చేస్తూ ఉంటే అందులో భాగంగా మరి పూర్తిగా దాన్ని అడ్డుకొని అవ్వాతాతల మీద కడుపు మంట, మరి ప్రతి పేదవాడిపైన కడుపు మంట పెంచుకున్న విధానం మన అందరం కూడా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఇది కొత్త ఏం కాదు. ఎందుకంటే తను ఓడిపోయిన ప్రతిసారి రాష్ట్ర ప్రజలపైన కక్ష తీర్చుకోవాలని చూస్తూ ఉంటాడు, పగబట్టినట్టుగా ఉంటాడు రాష్ట్ర ప్రజలపైన. నాకు ఓటు వేయలేదు, నన్ను ఓడించారు కాబట్టి వీళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే విధంగా చంద్రబాబు నాయుడు తయారైన విధానం ఇప్పుడే కాదు, ఓడిపోయిన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు ఇలానే కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఏది ఏమైనా
రేపు 1వ తారీఖు మాత్రం పెన్షన్ ఆగదు. ఖచ్చితంగా సచివాలయం ఏరియాకి వెళ్ళి 1-2 నెలల్లో తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత యథావిధంగా మళ్ళీ అవ్వాతాతలకు ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ పెన్షన్ ఇచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళ కడుపు మంట ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చల్లగా ఉంటే, వీళ్ళందరూ బాగుంటే ఎక్కడో వీళ్ళు సుఖపడిపోతారు. కాబట్టి మరి మనకెక్కడో ఇబ్బంది కలుగుద్దని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచించే విధానం మనందరం కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడికి పేదవాడంటే అలుసు, పేదవాడంటే చిన్నచూపు. దాని నిదర్శనం నిన్న సింగనమలలో జరిగిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఒక డ్రైవర్ను పట్టుకొని, టిప్పర్ డ్రైవర్, ఏలుముద్రగాడివి, ఎడమ చేత్తో ఏలుముద్ర వేస్తావు అని చెప్పి మాట్లాడిన విధానం మనందరం గమనించవచ్చు. చంద్రబాబు నాయుడికి అదే కాదు, ఎస్సీల పట్ల కానీ, బీసీల పట్ల కానీ, మైనార్టీల పట్ల కానీ ఆయనకి ఎటువంటి చిత్తశుద్ధి లేక అదే విధానం వాళ్ళందరిపైన కడుపు మంట పెంచుకొని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వెళ్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ రేపు 24లో ఓటమి తప్పదు. కాబట్టి ఏదో రకంగా వీళ్ళ మీద వీళ్ళు ఎటు ఓట్లు వేసేటట్లేరు. కాబట్టి వీళ్ళని మాటలనైనా కొంగదీయాలనే విధంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు మనందరం కూడా గమనించవచ్చు. కానీ 75 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి మళ్ళీ కావాలనుకున్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష అది కాదు. ఎందుకంటే టిప్పర్ డ్రైవర్లు అంటే దాదాపుగా ఈ రాష్ట్రం మొత్తం మీద 25-30 లక్షల మంది ఉన్నారని చెప్పి గణాంకాలు చెప్తా ఉన్నాయి. అంటే వాళ్ళ డ్రైవర్లో 30 లక్షలు ఉన్నారంటే ఖచ్చితంగా 30 లక్షల ఫ్యామిలీలు కూడా మరి భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరిని ఎక్కిరిచ్చే విధంగా, కించపరిచే విధంగా, ఎస్సీల్ని కించపరిచే విధంగా, డ్రైవర్లు ఏదో పాపాత్ముల్లాగా వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఏదో జరిగిపోద్దనే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన విధానం మనందరం కూడా గమనించవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు, డ్రైవర్ అనే వ్యక్తి లేకపోతే వ్యవస్థ భ్రష్టు పట్టిపోద్ది. ఎక్కడ రవాణా శాఖ అక్కడ ఆగిపోద్ది. అది నీకు తెలిసి కూడా నీ కడుపు మంట చల్లార్చుకోవడం కోసం మాట్లాడిన విధానం మరి ఒకసారి నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళందరూ ఒక్కసారి కనుక నిన్ను కనుక డ్రైవింగ్ జర్నీలో ఉండగా నువ్వు మాట్లాడిన మాటలు నీ డ్రైవర్కే గుర్తుకొస్తే నడి రోడ్డుపై నిన్ను వదిలేసి వెళ్తాడు. ఈ కారు నేను తోలను, నువ్వు తోలుకొని నీ కొంపకు చేరరా బాబు అన్నాడంటే ఖచ్చితంగా నువ్వు కొంపకు చేరటమేమో కానీ అక్కడే సగం ఆయుష్ కుంగిపోద్ది నీకు. కాబట్టి నువ్వు డ్రైవర్ వ్యవస్థలతోనూ, ఆటో వ్యవస్థలతోనూ, అదేవిధంగా ఆటో డ్రైవర్ని కించపరిచి మాట్లాడావు. గతంలో కూడా ఆటో వాళ్ళకి ఏమొస్తాయి, 10,000 వస్తాయి, తిని తాగి తిరుగుతారని చెప్పి మాట్లాడావు 10,000 ఇస్తే. కాబట్టి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా నీకు పనికిమాలినోళ్ళ కింద, తాగుబోతుల కింద, మరి వెధవల కింద కనిపిస్తూ ఉన్నారంటే మరి నువ్వు నీ కొడుకు మాత్రం ఈ రాష్ట్రానికి ఏదో పుణ్యాత్ముల్లాగా మరి ఏం చేస్తాం? పేదవాళ్ళం కదా, కూలీ నాలి వ్యవసాయం చేసుకోవడం మాకు తెలుసు. నీకులాగా వెన్నుపోటు పడడం తెలీదు, మోసాలు చేయడం తెలీదు, మరి సొంత మామను వెన్నుపోటు పొడిచి పదవులు లాక్కోవడం తెలీదు, మరి అదేవిధంగా పార్టీని లాక్కోవడం మాకు తెలియదు, నమ్మిన వాడిని గొంతు కోయడం అంతకంటే తెలియదు. అద్దంకి మండలంలోని వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్లను ఎన్నికలకు సంబంధించి దూరంగా ఉంచాలని, పెన్షన్లు కూడా పంపిణీ చేయకూడదని ఆదేశాలు జారీ చేయడంతో అద్దంకి మండలంలోని వివిధ గ్రామాల వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజీనామా పత్రాలను ఎంపీడీఓ సత్యనారాయణకు సోమవారం అందజేశారు. చిన్నకొత్తపల్లి, ధర్మవరం పలు గ్రామాల వాలంటీర్లు రాజీనామా చేసి పత్రాలను అందజేసి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. ఈ సందర్భంగా చిన్నకొత్తపల్లి గ్రామం వాలంటీర్ మాట్లాడుతూ, గత 4.5 సంవత్సరాల నుంచి జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్లు ప్రజలకు వివిధ రకాల సేవలు అందించారని, ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఈసీ వాలంటీర్లపై రకరకాల ఆంక్షలు పెట్టడం జరిగిందని, అదేవిధంగా టీడీపీ నేతలు కూడా విమర్శిస్తుండటంతో నచ్చక రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారని, జగనన్న ప్రభుత్వం వస్తే తిరిగి మరలా వాలంటీర్ వ్యవస్థ వస్తుందన్నారు. అది బాపట్ల డిస్టిక్ అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామం. మేమందరం చిన్నకొత్తపల్లి గ్రామ సచివాలయం వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నాం. గత 4.5 సంవత్సరాల నుంచి జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థలో మేము భాగమై 4.5 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తూ 4.5 సంవత్సరంగా ఈ పదవి కాలం చేశాము. గత 10 రోజుల క్రితం ఈసీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ప్రెస్ నోట్లో భాగంగా
వాలంటీర్లు విధులకు హాజరు కాకూడదు, వాలంటీర్లు దూరంగా ఉండాలని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు, టీడీపీ నాయకులు వాలంటీర్లు ముందు పాత్రలు వేల్చేవాళ్ళని, వాలంటీర్లు ఎక్కడన్నా కనపడితే ఇళ్లలోంచి తీసుకొచ్చి కొట్టండి ఒక తెలుగుదేశం నాయకుడు, ఒక అసెంబ్లీ అభ్యర్థి పత్తిపాడు నియోజకవర్గం ఇలా మాట్లాడటం వల్ల మేము ఈ విధుల నుంచి తొలగిపోవడానికి నిర్ణయించుకున్నాం. మొత్తం మీ కొత్తపల్లిలో ఎంతమంది వాలంటీర్లు? మొత్తం 7 వచ్చాం, 10 మంది మొత్తం 7 రిజైన్ చేస్తాం. మిగతా వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది ఉండిద్ది. మేమైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చాం, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వచ్చేస్తాం. కవులు కళాకారులకు పుట్టిన ఇల్లు లాంటిది అద్దంకి. అయినా ఇక్కడ నుంచి ఎంతో మంది కవులు కళాకారులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ దుర్గా గాయత్రి అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక కమటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆదివారం రాత్రి కవయిత్రి వరలక్ష్మి రచించిన వరాల గోరుముద్ద పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వివిధ సాహితీ సంస్థల ప్రతినిధులందరూ హాజరై ఆవిష్కరణ చేశారు. వరలక్ష్మి వరాల గోరుముద్దలోని కవితలను ఉదహరిస్తూ రమ్యంగా విశాలాక్షి వివరించారు. వరలక్ష్మి భారత కావ్యం భారతదేశపు రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల భోగట్టాలను పిల్లలకు పరిచయం చేస్తుందన్నారు. అనంతరం కవయిత్రి వరలక్ష్మిని సృజన తరపున శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.